జ్యోతి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా థర్స్డే రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. వ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ లంచ్ బాక్సెస్ ఏం రికార్డ్ చేయలేదు. ఈరోజు సింపుల్గా పాలకూర పప్పు అండ్ ఆలూ ఫ్రై చేశాను. రెండు చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కాబట్టి అవేం రికార్డ్ చేయలేదు. ఇదైతే ఈరోజు నా పూజ. మీరు కూడా బాబాకి నమస్కారం చేసేసుకోండి. అండ్ ఈరోజు నేను పిల్లల బ్రెయిన్ హెల్త్కి ఎంతో యూజ్ అయ్యే, బిగినర్స్ కూడా చేసుకోగలిగే ఒక హెల్దీ లడ్డు రెసిపీ అయితే షేర్ చేస్తాను. సో తప్పకుండా వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఉన్నాను మొన్న బ్లాగ్లో అనుకుంటే చెప్పాను కదా, బట్టలు మడతేసేప్పుడు ఇంకా రూమ్ గురించి అప్డేట్ ఇస్తానని. అదే నిన్న మీరు చూసినట్లయితే అర్థమైపోయి ఉంటుంది. మా పాప ఫైనల్గా ఈ రూమ్లో పడుకోవాలని డిసైడ్ అయ్యి ఈ బెడ్ అంతా సెట్ చేసేసుకుంది. కాబట్టి ఇంకా బట్టలు వేయడం లాంటి పనులు చేయలేమన్నమాట. సో తను బాగా సెట్ చేసేసుకుంది. మీకు చూపిస్తాను. అండ్ ఆ రెండు రూమ్స్ కూడా, ఇప్పుడు లివింగ్ రూమ్ అండ్ ఆ బెడ్రూమ్లో ఎలా ఉందో నేను ఈవినింగ్ చూశారు కదా, ఇవాళ క్లియర్గా చూపిస్తాను. ఎందుకంటే అన్నీ సర్దుతాను. ఇప్పుడు నా వార్డ్రోబ్ కష్టాలు కూడా పోయినట్టే. నా వార్డ్రోబ్ ఆ దివాన్ వేయడం వల్ల బ్లాక్ అయిపోయింది కదా, దానివల్ల ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని. సో వింటర్ ఎలాగో కొన్ని తీసేసి ఉన్నాయి. మర్చిపోయాను ఈరోజు చెప్పడం. నిన్న నైట్ నుంచి మార్నింగ్ వరకు ఫుల్ వర్షం పడింది. అందుకే మళ్ళీ ఈ డ్రెస్లోకి రావాల్సి వచ్చింది. మొన్న 2 days మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కాటన్ డ్రెస్సెస్ వేసుకున్నాను. హాయిగా వేడి అనిపించేస్తుంది బాగా వీటిలో. ఇప్పుడు కొంచెం ఎండ వస్తుంది. మరి ఆఫ్టర్నూన్ వరకు చూడాలి ఎలా ఉంటుందో, దాన్ని బట్టి మార్చేసుకుంటా. మార్నింగ్ అయితే నైట్ అంతా వర్షం పడడం వల్ల చల్లగా ఉంది. ఎర్లీ మార్నింగ్ స్నానం చేస్తాను కదా, అందుకని ఇదైతే వేసుకున్నాను. చెప్పానుగా పూజ అయిపోయింది, వంట అయిపోయింది, మా వాళ్ళు వెళ్ళిపోయారు. అవేం రికార్డ్ చేయలేదు. ఇప్పుడు ఓన్లీ లివింగ్ రూమ్. అండ్ ఇంతకుముందు ఎలా ఉండేది, నేను బ్లాగింగ్ స్టార్ట్ చేయకముందు మా లివింగ్ రూమ్ అలానే ఉండేది. సో అప్పట్లో మళ్ళీ వస్తుంది. మన ఇంట్లో వస్తువులే కొంచెం అటు ఇటు చేసుకొని రీఆర్గనైజ్ చేసినప్పుడు కొత్త ఫీల్ వస్తుంది, మళ్ళీ కొత్త ఇంట్లో ఉన్నట్టు. అలాంటి ఫీల్ని అయితే నేను బాగా ఎంజాయ్ చేస్తాను. మీలో ఎంతమంది నాలా ఉన్నారనేది తప్పకుండా చెప్పడం మర్చిపోకండి. మా పాప కూడా ఇంతకుముందు కొన్ని డేస్ ఇక్కడ పడుకునేది. ఇప్పుడు ఒక 2 months వెదర్ ఇక్కడ చాలా బాగుంటుంది. ఫిబ్రవరి, మార్చ్. ఇప్పుడైతే ఫ్యాన్ కూడా వేసుకోవట్లేదు, బట్ అలానే హీటర్ వేసే అవసరం కూడా లేదు. మార్చ్ వచ్చేసరికి కొంచెం లైట్గా ఫ్యాన్ వేసుకుంటే చాలు. ఏప్రిల్లో సమ్మర్ స్టార్ట్ అవుతుంది. సో చూడాలి అప్పుడు పరిస్థితి. ఇప్పుడైతే డిసైడ్ అయిపోయింది. మళ్ళీ నేను 4-5 days ఉంచేసాను తనకి. డిసైడ్ అయ్యాక కూడా మళ్ళీ పడుకుంటుందో లేదో అవన్నీ తీసిస్తే ఇబ్బంది అని నిన్న మీరు చూసారు కదా వ్లాగ్లో, ఎంత కష్టంగా బయటికి తీసుకురావాలో. అందుకని ఫైనల్గా డిసైడ్ అయిపోయింది కాబట్టి నిన్నైతే తీసేసి హాల్లో అయితే వేశాను. అవన్నీ వాళ్ళు సెట్ చేస్తాను. ఈరోజు బ్లాగ్ ఇక్కడే స్టార్ట్ చేస్తున్నాను. సో నేను నా వార్డ్రోబ్ ఎలా సర్దుకుంటాను, నా లివింగ్ రూమ్ అంతా ఎలా సెట్ చేశాను, మళ్ళీ రీఆర్గనైజ్ చేసిన మా హౌస్ ఎలా ఉంటుందనేది మీరైతే చూసేయచ్చు. బ్లాగ్ ఫుల్ డే కంటిన్యూ అవుతుంది. మంచి రెసిపీస్ కూడా ఉంటాయి యాజ్ యూజువల్. అంటే ఈవినింగ్ ఏదో ఒకటి చేస్తాను కదా అది. సో వ్లాగ్ చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూస్తే మీరు చాలా ఆర్గనైజింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్, కిడ్స్ స్నాక్ రెసిపీస్, ఈజీ రెసిపీస్ చాలా ఉన్నాయి. ఒకసారి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సో ఇది ఫైనల్గా తన రూమ్ లుక్ అయితే. ఇంకా వామ్ బెడ్షీట్సే వేశాను, కొద్దిగా చలి ఉంది కాబట్టి. ఇక్కడ హీటర్ కూడా పెట్టాము తనకి. ప్రస్తుతానికి యూస్ చేస్తుంది, మేమైతే యూస్ చేయట్లేదులేండి. ఎక్కడున్నా సరే బెడ్ని మాత్రం బొమ్మలతో ఇలా నింపేస్తుంది. మీ పిల్లలు కూడా ఇంతేనా, ఇలానే ఉన్నారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొత్తానికి మెస్సీగా ఉండే సైడ్ టేబుల్ కూడా ఆర్గనైజ్ చేసుకుంది. ఇప్పుడైతే హెల్తీ లడ్డు రెసిపీ చూసేద్దాం. ఇదైతే పీనట్ లడ్డు రెసిపీ. పీనట్ మీ పిల్లల బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిది. నేను ఇంట్లో జనరల్గా మా పాప లాంటి వాళ్ళు పల్లి పట్టి బాగానే తినేస్తారు. కొంతమంది పిల్లలు పల్లి పట్టి తినడానికి ఇష్టపడరు. అండ్ కొంతమంది మమ్మీస్ కూడా పాకం పట్టడం కష్టమని చేయరు. కాబట్టి ఆ బెనిఫిట్స్ అన్నీ ఉండే లడ్డు. ప్లస్ ఇది మన బాదం బర్ఫీ, కాజు బర్ఫీ టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. చాలా సింపుల్. బిగినర్స్ అండ్ చిన్న పిల్లలు ఉన్న మమ్మీస్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో. 10 minutesలో రెడీ అయిపోతుంది. ఏం లేదు, ముందుగా పీనట్స్ అయితే ఫ్రై చేసుకోండి. నేనైతే ఇక్కడ మైక్రోవేవ్లో 5 minutes ఫ్రై చేసేసుకున్నాను. ఆ పీనట్స్కి పొట్టు తీసేసుకొని, మీరు 1 cup పీనట్స్ తీసుకుంటే 1/2 cup బెల్లం సరిపోతుంది. టేస్ట్ కోసం నేను కొంచెం ఇలాచీ పౌడర్ అయితే తీసుకున్నాను. అంతే. పీనట్స్ అన్నీ చల్లారిపోయిన తర్వాత
ఫస్ట్ వాటిని మెత్తగా మిక్సీ పట్టేసుకొని అవి నలిగిపోయినాయి అనుకున్నప్పుడు కొంచెం కొంచెంగా బెల్లం వేసుకుంటూ మిక్సీ పట్టేసి ఫైనల్గా ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ అయితే వేయండి. నేను చెప్తున్నాను కదా, ఈ లడ్డూస్ మీ చిల్డ్రన్ బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిది. అండ్ పల్లీలు ఆల్వేస్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్ కాబట్టి చాలా మంచిది. మీరు కూడా రోజుకో లడ్డు తినచ్చు. అండ్ బెల్లంలో మంచి ఆయన్ ఉంటుంది కాబట్టి అది కూడా చాలా మంచిది. ఇలాంటి హెల్తీ రెసిపీస్ మనం ఇంట్లోనే చేసి పెడితే పిల్లలు హెల్తీగా ఉంటారు. అండ్ ఈ రోజుల్లో వాళ్ళు డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటున్నారు. నేను చెప్పినట్టే పల్లి పట్టి చేయడానికి భయపడే మమ్మీస్ అందరూ ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చితే నాతో పిక్స్ కానీ కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ కానీ డ్రాప్ చేయండి. అండ్ మీకు నా సింపుల్ రెసిపీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు ఒక చిన్న లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ నేను ఇక్కడ ఇంట్రోలో చెప్పినట్టే ముందు బెడ్రూమ్ సెట్ చేయడానికి వచ్చేసాను. ముందు బెడ్రూమ్ అయితే సర్దేసి తర్వాత స్లోగా లివింగ్ రూమ్ దగ్గరికి అయితే వెళ్దాం. అది కూడా మీకు చూపిస్తాను. ఇంకెలాగో బెడ్షీట్ తీసేసాను కాబట్టి దాన్ని వాష్ చేసేస్తాను. చూసారా సన్ ఎంత బ్రైట్గా ఉందో. ఇంకా నిన్న బట్టలు కూడా ఉన్నాయి, ఇవి అయిపోతే అవి కూడా తీసేస్తాను మడతేయడానికి. అండ్ ఇక్కడైతే నేను కాటన్ బెడ్షీట్స్లోకి వచ్చేసాను. ఇంకా ఉలెన్ బెడ్షీట్స్ అవసరం లేదు, ఎందుకంటే కొంచెం బాగానే వేడిగా అనిపిస్తుంది నైట్ టైమ్స్, ఫ్యాన్ వేసుకుందామా అన్నట్టు. కాబట్టి అవి తీసేసి నార్మల్ కాటన్ బెడ్షీట్స్ వేసేస్తున్నాను. బెడ్షీట్స్ ఎప్పుడైనా మీరు ఇలా 4 సైడ్స్ నీట్గా టక్కిన్ చేసేసుకున్నారంటే మీకు మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది. ఊరికే బెడ్షీట్ కదిలిపోవడం, దాన్ని 10 సార్లు మనం అడ్జస్ట్ చేయాల్సి రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. జనరల్గా పిల్లలు ఎక్కి కూర్చుంటూ ఉంటారు, వాళ్ళు ఏవో ఒక పనులు చేస్తూ ఉంటారు బెడ్ మీద. వాళ్ళు ఇటు కదిలినప్పుడు బెడ్షీట్ అటు ఇటు మూవ్ అయిపోయింది అనుకోండి, నాకైతే అస్సలు నచ్చదు. బెడ్షీట్ ఎప్పుడు నీట్గా ఉండాలి. ఇలా నీట్గా ఉంటే మీరు రోజు జస్ట్ పైన దులిపేసుకుంటే సరిపోతుంది. బెడ్షీట్ రోజు తీయాలి వేయాలి అంటే ఇలాంటి పెద్ద బెడ్స్ కష్టం. మీరు ఇలా కనుక వేసేస్తే 2-3 రోజుల వరకు బెడ్షీట్ అలానే నీట్గా ఉంటుంది. 4 సైడ్స్ టక్కింగ్ చేసేస్తే. నాకైతే ఇలా వేసుకోవడం ఇష్టం. మీకు ఎలా ఇష్టం అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడైతే పిల్లోస్ కూడా పిల్లో కవర్స్ అయితే వేసి పెట్టేస్తున్నాను. ఏదైనా పని స్టార్ట్ చేసామంటే దాన్ని నీట్గా పర్ఫెక్ట్గా చేయాల్సిందే. నేను పిల్లో వేసాక కూడా 10 సార్లు చూస్తాను చూడండి అది నీట్గా ఉందా లేదా అనేది. అండ్ ఈ బెడ్షీట్ అయితే మేము ఉదయపూర్ ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను. 3 డాన్సింగ్ అమ్మాయిల్లా ఉంటారు, చాలా బాగుంటుంది బెడ్షీట్. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇదైతే ఫైనల్గా ఆ ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ కూడా డస్టింగ్ చేసి నీట్గా పెట్టేశాను. చాలా బాగుంది, ప్రశాంతంగా అనిపించింది. బెడ్షీట్ చేంజ్ చేసిన రోజు అబ్బా ఫీలే వేరే అనిపిస్తుంది. ఇంకా స్లోగా లివింగ్ రూమ్కి వెళ్ళిపోయి దివాన్ అయితే ఇక్కడ ఉండేది ఇంతకుముందు. సోఫా సింగిల్ చైర్స్ 2 నేను పక్కన వేశాను కదా, ఓన్లీ నాకు బాల్కనీకి ఫ్రీగా యాక్సెస్ ఉంటుందని. బట్ ఇప్పుడు వాటి పొజిషన్లో వాటిని అయితే వేసేసి ఇక్కడ దివాన్కి ముందు బెడ్షీట్ వేసేసి, మొన్న మీకు మా పాప షెల్ఫ్లో కింద వార్డ్రోబ్ సర్దినప్పుడు చెప్పాను అక్కడ పెట్టేశాను పిల్లోస్ అని. ఆ పిల్లోస్ కూడా తీసుకొచ్చి ఇంకా వేసేస్తాను. దివాన్ ఉన్నప్పుడు పిల్లోస్ లేకపోతే బాగుండదు కదా అది. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ ఇంకా మన రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి కూడా నాతో చెప్పండి. అండ్ ప్రోటీన్ లడ్డు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అందులో మీరు అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. బట్ ఇది ఓన్లీ పల్లీలతో సింపుల్గా చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్ టెక్స్చర్తో మీ కాజు కత్లీ, బాదం బర్ఫీ ఇలాంటివి తిన్నప్పుడు వచ్చే టేస్ట్ వస్తుందన్నమాట. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే ఫైనల్ లుక్. ఎప్పటిలానే ఆ కార్నర్లో డస్ట్బిన్ ఉంటుంది, ఈ స్టూల్ అయితే ఈ కార్నర్లో వేసాను. లాంగ్ షార్ట్లో డోర్ నుంచి ఎంటర్ అవుతున్నప్పుడు ఇలా అయితే ఉంటుందన్నమాట లుక్. నచ్చిందా? నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఫైనల్గా మా డిన్నర్ ప్రిపరేషన్ టైం వచ్చింది. ఈరోజు అయితే నేను దలియా చేస్తున్నాను. అదే అండి గోధుమ రవ్వ అంటారు కదా, దాంతో ఉప్మా అయితే చేస్తున్నాను. ఇది కూడా మీ హెల్త్కి చాలా మంచిది. ఈవెన్ డైట్లో ఉన్నోళ్ళు కూడా చక్కగా తినచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. బట్ షుగర్ పేషెంట్స్ కూడా తినమంటారు, ఈ మధ్య వద్దంటున్నారని నేను ఎక్కడో విన్నాను. బట్ హెల్తీ ఫుడ్ తినాలి అనుకునే వాళ్ళు రైస్ అవాయిడ్ చేసి దీన్ని అయితే హాయిగా తినచ్చు. నేనైతే సాంబార్ వేసుకొని కూడా తింటాను, ఏ కర్రీతోనే తినేస్తాను, నాకు అంత ఇష్టం దలియా అంటే. ఏం లేదు, కొంచెం ఆయిల్ తీసుకొని అందులో పోపు దినుసులు అయితే వేసుకున్నాను. తర్వాత పొడవుగా కట్ చేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ యాడ్ చేసి
కొన్ని జీడిపప్పులు అయితే యాడ్ చేశాను ఉప్మా కాబట్టి. అండ్ నేను కొంచెం హెల్తీగా చేయడం కోసం క్యారెట్ అయితే యాడ్ చేశాను. తర్వాత మీకు సరిపడా దలియా తీసుకొని దాన్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. చాలామంది వాటర్ బాయిల్ అయిన తర్వాత రవ్వ వేస్తారు ఏ ఉప్మాకైనా. అలా కాకుండా మీరు ఒకసారి రవ్వని ఇలా ఆయిల్లో ఫ్రై చేశాక వాటర్ పోయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ మీకు ఉప్మా కూడా పొడి పొడిగా వస్తుంది. కొంతమంది ఇక్కడ హాట్ వాటర్ వేస్తారు, నేను అలా ఏం లేదు, నార్మల్ వాటరే వేస్తాను. మా దగ్గర దలియా కొంచెం లావుగా వస్తుంది కాబట్టి నేను 1కి 3 వాటర్ అయితే తీసుకున్నాను చక్కగా కుక్ అవ్వడానికి. అలా పెట్టేసి మనం మిగతా పనులన్నీ చేసుకునేలోపు ఇలా కుక్ అయిపోతూ ఉంటుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇది నాది స్టీల్ ప్యాన్ కదా, అందుకని నేను అడుగంటుతుందేమో అని కొంచెం ఫ్రీక్వెంట్గానే చెక్ చేస్తూ ఉన్నాను. ఇది థిక్ బాటమే, కానీ ఎందుకో ఒక్కొక్కసారి చెప్పలేం కదా అన్నట్టు చూస్తూ ఉన్నాను. అండ్ ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీకి అయితే వచ్చేస్తుంది, పొడి పొడిగా చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా దలియా ఒకసారి ఇలా ట్రై చేయండి. దలియానే కాదు, ఏ ఉప్మా అయినా సరే మీరు రవ్వని ఫ్రై చేసి చూడండి. ఈవెన్ బియ్యం నూక ఉప్మా కూడా చాలా బాగుంటుంది. ఇది ఈరోజు సింపుల్ వ్లాగ్. మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యూ టుమారో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.